ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనమైతే కరివేపాకు కారప్పొడి చేసుకుంటున్నాము. జుట్టుకి కళ్ళకి ఎంతో మంచిదైన ఈ కరివేపాకు కారప్పొడి డైలీ ఒక ముద్ద 2 ముద్దల్లో వేసుకొని తింటే చాలా మంచిది. కరివేపాకు కూరల్లో తీసి పడేస్తాం కదా, ఇలా అయితే తీసి పడేయక్కర్లేదు. అండ్ కారప్పొడి చాలా బాగుంటుంది. నెయ్యి వేసుకొని తింటే ఇడ్లీల్లోకి, దోశల్లోకి, వడల్లోకి, రైస్లోకి ఎక్సలెంట్గా ఉంటుంది. ట్రై చేయండి. అండ్ ఫస్ట్ అయితే మనం ఒక బాండిల్ తీసుకొని స్టవ్ పైన పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఫస్ట్ శనగపప్పు వేసుకోవాలి. పచ్చెనగపప్పు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇంకా ఇది ఫ్రై అవుతునేటప్పుడే మినప్పప్పు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ రెండింటిని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. మంట అనేది లో టు మీడియం పెట్టుకోండి. మంచి స్మెల్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. పప్పులు అనేవి ఇలా మంచిగా ఫ్రై అయినాక ధనియాలు 1.5 టేబుల్ స్పూన్ తీసుకోవాలి. అండ్ జీలకర్ర కూడా 2 టేబుల్ స్పూన్స్ తీసుకోవాలి. ఇవి కూడా ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే చింతపండు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా చింతపండు కూడా వేసుకొని, చింతపండు ఏంటంటే మెత్తగా ఉంటుంది కాబట్టి కొద్దిగా ఇలా డ్రైగా అవ్వడం కోసమని ఇందులోనే వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే మన కారానికి తగ్గట్టు ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. ఇవన్నీ కూడా కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఈ పప్పులన్నీ కూడా ఫ్రై అయినాక పక్కకు తీసుకోవాలి. ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచేసుకొని అదే బాండిల్లో ఇంకొక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకొని కరివేపాకు నీట్గా వాష్ చేసేసి కొద్దిసేపు ఎండలో పెట్టాను. అంటే కొద్దిగా డ్రై అవ్వాలి, తడంతా పోవాలి. అందుకోసమని లేదు పెట్టకపోయినా పర్వాలేదు, ఆ తడంతా కూడా క్లాత్తో తుడిచేసి కూడా మనం చేసుకోవచ్చు. సో నేనైతే ఎండ ఉంది కదా అని చెప్పి ఆ తడి ఆరిపోవడం కోసమని ఇలా పెట్టేసుకున్నాను. ఇంకా ఈ కరివేపాకు మనకి డ్రైగా అవ్వాలి, పడపడలాడుతుంది చూడండి. మనకి ఆయిల్ ఫ్రై చేసేటప్పుడు కరివేపాకు ఎలా ఉంటుందో అలా చేసుకోవాలి. చూసారుగా ఫ్రెండ్స్ ఎలా సౌండ్ వస్తుందో, ఇలా పల్ ఆడాలన్నమాట. వినిపిస్తుందిగా సౌండ్, మీకు ఇంకా చూపిస్తాను చూడండి. ఇలా అయిపోవాలి ఆకు అనేది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసేయండి. మంట చెప్పలేదు కదా, మంట లో టు మీడియంలోనే ఉన్నాయండి. హై పెట్టేశారంటే ఆకంతా కూడా మాడిపోద్ది. ఇంకా తగ్గించుకున్న పర్లేదు, లో టు మీడియం ఫ్లేమ్కి ఇంకా బాగా ఫ్రై అవుతుంది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి కొద్దిసేపు చల్లారనిద్దాం ఈ ఆకుని. ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ పప్పులన్నీ ఇందులో వేసుకొని ఫస్ట్ అయితే మనం బ్లెండ్ చేసేసేయాలి ఈ పప్పుల్ని. చూసారుగా ఫ్రెండ్స్, ఇలా మనం పొడి చేసేసాం కదా, ఇందులో కరివేపాకు ఇంకా వేసేసుకోవాలి. మొత్తం ఒకేసారి పట్టదు కాబట్టి కొద్దిగా వేసుకొని బ్లెండ్ చేసుకోండి. మళ్ళీ అది పొడి అయిన తర్వాత మళ్ళీ వేసుకుంటూ అలా బ్లెండ్ చేసేసుకోండి. ఇందులోనే ఒక 4 గ్రాములు ఎల్లుల్లిపాయ కూడా వేసేసి బ్లెండ్ చేసేసుకోవాలి. అండ్ ఇందులోనే ఉప్పు కూడా వేసేసుకోవాలి మనం సరిపడినంత. కల్లుప్పు ఉంటే కల్లుప్పు వేసుకోండి, లేదంటే సాల్ట్ వేసుకోండి. తర్వాత అయినా కలుపుకోవచ్చు, చాలకపోతే ముందైతే తగ్గించుకోండి, లేకపోతే ఎక్కువ అయిపోతే తీయలేము. కరివేపాకు కారప్పొడి రెడీ. అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి, అమేజింగ్గా ఉంటుంది. నెయ్యి వేసుకొని వేడి అన్నంలో తింటే ఉంటుంది సామిరంగా, సూపర్ అంతే. అండ్ కళ్ళకి జుట్టుకైతే చాలా మంచిది. హెయిర్ గ్రోత్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. అండ్ హెయిర్ అంటే ముక్కలుగా తెగిపోతుంది కదా, అట్లాగా లేదంటే ఊడిపోతుంది కదా, ఎక్కువ శాతం ఇలా మంచిది. మనం కూరల్లో అయితే కరివేపాకు తీసి పడేస్తాం కాబట్టి ఇలా చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. అండ్ ఇడ్లీకి, దోశకి అయితే మాత్రం చాలా బాగుంటుంది. మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్. మోర్ వీడియోస్.